గోధుమలలో ఉండే గ్లూటెన్ అనే మృదువైన ప్రోటీన్ చాలా మందికి సరిపడటం లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. అందువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్యం మీదకు ప్రపంచం తన దృష్టి సారించింది. ఒకవైపు జొన్నలకు ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా గిరాకీ బాగా పెరిగిపోయింది. అందరూ ఇప్పుడు జొన్నల మీదే పడ్డారు. గతంలో జొన్న రొట్టెలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తినేవారు. ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెల వాడకం బాగా పెరిగింది. ఇంతకుముందు చపాతి మాత్రమే తినే వాళ్లలో చాలా మంది ఇప్పుడు జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల బరువు పెరగకుండా ఉంటారని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అందరికీ అన్ని తిండ్లు అరగవు. కొన్నిసార్లు ఇవాల్టి తిండి వల్ల ప్రమాదం కూడా కావచ్చు. అందుకే ఎలాంటి శరీరాల వారికైనా జొన్న రొట్టె అంత మంచిది మరొకటి లేదు. చీప్ అండ్ బెస్ట్ అనే మాట దీనికే వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు జొన్న రొట్టెలు తింటే మంచిది. శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం వీటికి ఉంది. గుండె ఆరోగ్యానికి జొన్నలు ఎంతో మేలు చేస్తాయి. జుట్టు ఒత్తుగా బలంగా ఉండేందుకు జొన్న రొట్టెలను తినాల్సిందే. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు, కంటి చూపు మందగించడం లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంపొందించి అందుకు అవసరమైన హార్మోన్లను వృద్ధి చేస్తాయి. అంతేకాక లైంగిక శక్తి పెంపుదలకు, సంతాన ఉత్పత్తికి సైతం జొన్నలు అమృతం లాంటివి. కావాలంటే ఇవి తినేవారిని గమనిస్తే వారిలో కళాకాంతులు తెలుస్తాయి. జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. జొన్న పిండితో చేసిన రొట్టెలు రోజు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే జొన్నల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్థాలు లాంటి పోషకాలు కూడా వీటిలో ఎక్కువ. గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది. ఆరోగ్యానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి జొన్న గింజల్లో ఉంది. ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావలసిన ఫాస్ఫరస్ 1 కప్పు జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు ఉంది. వీటిని తినటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించటం లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి. వీటిని తినటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.